బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలు. ఆత్మలందరి సహితంగా మీరు ప్రకృతిని కూడా ఆత్మలతో పాటు ప్రకృతిని కూడా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేసేవాళ్ళు. అందుకనే విశ్వ పరివర్తన కంటే ముందు తమ శక్తులు అనేటువంటి అగ్నితోటి దేహం అనే ప్రకృతిని సతో ప్రధానంగా తయారు చేసుకోవటానికి ఉపయోగించుకోండి. అనగా పంచతత్వాలపైన మాలిక్ లాగా కండి. మీ లోపల ఉన్న ఆధ్యాత్మిక శక్తులను ఆర్డర్ ఇవ్వండి. దాన్ని దేహమును సతోప్రధానంగా తయారు చేయటానికి తమ బుద్ధిని మనసుని ఉపయోగించి సంకల్పాలను ఏకాగ్రతం చేయండి. 100% నిశ్చయంతో నిశ్చింతగా ఉండండి. నిశ్చింత చక్రవర్తులుగా కండి. పిల్లలు మీ యొక్క సంకల్ప సిద్ధి ఇప్పుడు చాలా పవర్ఫుల్ వైబ్రేషన్ తోటి కార్యం జరిగేదే ఉంది. సంకల్పంలో ఏకాగ్రత అప్పుడప్పుడు లోపించిన కారణం వల్ల, లేని కారణం వల్ల సంకల్పాలు మీరు అనుకున్నట్లుగా లభ్యమవటం లేదు. సంకల్పాలు నిశ్చయ బుద్ధిగా ఏకాగ్రంగా తయారు చేసుకోండి. దృఢతాపూర్వకంగా సంశయాన్ని దూరం చెయ్యండి. ఎప్పుడైతే అనిశ్చయము 100% సమాప్తం అవుతుందో, మీ శక్తులు 100% పనిచేస్తాయి. నిశ్చయంతో దీన్ని ఉపయోగించుకోండి. సఫలత మీ పాదాలను నమస్కరిస్తుంది. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. మీరు మీ దగ్గర నుంచే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయండి. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేటువంటి సమయం ఇదే. ఇప్పుడు కొద్దిగానే సమయం ఉన్నది, కానీ మీరు ధైర్యతాపూర్వకంగా మీ శక్తుల్ని ఉపయోగించుకోండి. సఫలతను పొందండి. అప్పుడు స్పీడ్ అనేది పుంజుకుంటుంది. పిల్లలు 100% ఎవరైతే సహయోగం చేస్తూ ఉంటారో ఈ కార్యక్రమానికి, వారే బాప్ సమానమైన స్థితిలో స్థిరంగా ఉండగలుగుతారు. సఫలతామూర్తులుగా కాగలుగుతారు. ఇక్కడ బేహద్ బాప్, బేహద్ పరంపిత పరమాత్మ చదివిస్తూ ఉన్నారు. ఈ యొక్క విద్యకు సారం ఏమిటి అంటే, శాంతిగా ఉండండి, పరం శాంతిమయం కండి, పరం ఖుషిగా ఉండండి, పరం ఆనందంగా ఉండండి, హల్కాగా ఉండండి, సంతృప్తిగా ఉండండి. ఈ గుణాలను తోటి మీరు ఎప్పుడైతే భర్పూర్ ఆత్మగా అవుతారో బాప్ సమానమైన స్థితిలో ఉండగలుగుతారు. విశ్వ కళ్యాణకారి కార్యక్రమాన్ని చేయగలుగుతారు. పిల్లలు బాప్ పైన 100% నిశ్చయం పెట్టుకోండి. స్వయం చెకింగ్ చేసుకోండి. ముందుకు వెళ్ళండి. ఏమైనప్పటికీ కూడా తమ ఉత్తమ స్వమానం యొక్క సీట్ని వదిలిపెట్టవద్దు. బాప్తో పాటు సాత్తుగా నడవండి. ప్రతి విషయంలో కూడా మీకు కళ్యాణం ఉంది అని భావిస్తూ అచంచలంగా, స్థిరంగా, అడోల్గా ఉండండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते.
బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలు. ఆత్మలందరి సహితంగా మీరు ప్రకృతిని కూడా, ఆత్మలతో పాటు ప్రకృతిని కూడా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేసేవాళ్ళు. అందుకనే విశ్వ పరివర్తన కంటే ముందు తమ శక్తులు అనేటువంటి అగ్నితోటి దేహం అనే ప్రకృతిని సతో ప్రధానంగా తయారు చేసుకోవటానికి ఉపయోగించుకోండి. అనగా పంచతత్వాలపైన మాలిక్ లాగా కండి. మీ లోపల ఉన్న ఆధ్యాత్మిక శక్తులను ఆర్డర్ ఇవ్వండి. దాన్ని దేహమును సతో ప్రధానంగా తయారు చేయటానికి తమ బుద్ధిని, మనసుని ఉపయోగించి సంకల్పాలను ఏకాగ్రత